నమస్కారము. నా పేరు అంజయ్య. నేను రిటైర్డ్ స్టాటిస్టికల్ ఆఫీసర్. నా క్రియాటినిన్ 3.54 ఐడెంటిఫై అయింది 2 మంత్స్ కింద. దాని తర్వాత వివిధ ఆసుపత్రులకు నేను తిరిగాను దీన్ని తక్కువ చేయడానికి. ఇంగ్లీష్ అలోపతి మెడిసిన్ కూడా చాలా రోజులు వాడాను, కానీ ఎటువంటి గుణం కనిపించలేదు. అయితే సామాజిక మాధ్యమాల ద్వారా శ్రీ గుప్తా గారి పతంజలి వెల్నెస్ సెంటర్ గురించి తెలుసుకున్నాను. దాని రేటింగ్ కూడా చాలా బాగుంది. అక్కడికి వచ్చి నేను డాక్టర్ గుప్తా గారిని సంప్రదిస్తే 10 డేస్ ట్రీట్మెంట్ రాశారు. 10 డేస్ ఇక్కడ నేను స్టే చేశాను. ఇక్కడ సిబ్బంది మరియు డాక్టర్ల సహకారంతో 10 రోజులు నేను ఇక్కడ ఉన్నాను. చాలా ట్రీట్మెంట్స్ ఇక్కడ చాలా బాగున్నాయి. థెరపీస్, ట్రీట్మెంట్స్ అన్నీ ప్రతిరోజు పొద్దున బీపీ అండ్ సాయంత్రం బీపీ అన్ని థెరపీస్. సిబ్బంది చాలా కోఆపరేటివ్గా ఉండడం వల్ల నేను 10 రోజులు ఇక్కడ స్టే చేయగలిగాను. ఇక్కడ హైదరాబాద్ అయినా కూడా నాకు ఒప్పలేదు. ఇక్కడికి 17 కిలోమీటర్లు అయినా ఇక్కడనే 10 రోజులు వరుసగా ఇక్కడే ఉన్నాను. మళ్ళీ డాక్టర్ చెప్పిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాను. రెనాల్డ్ డైట్ ఫాలో అయ్యాను. తర్వాత ఇక్కడ వాళ్ళు ఇచ్చిన పతాంజలి సంబంధించిన మెడిసిన్, ఆయుర్వేద మందులు, హోమియోపతి డ్రాప్స్ ఇవన్నీ కూడా కంటిన్యూ చేసిన తర్వాత నిన్న మళ్ళీ క్రియాటినిన్ పరీక్ష చేయించుకుంటే 2.5 వచ్చింది. 3.4 నుంచి 2.5 వచ్చింది. ఇంకా 1 మంత్ ఇది కంటిన్యూ చేయమని ఇప్పుడు డాక్టర్ గుప్తా గారు ఇవాళ చెప్పారు. దీనికి నేను మా కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా ఉన్నాను. ఇదే కంటిన్యూ ఈ మందులు మరియు ఈ రెనాల్డ్ డైట్ ఏదైతే చెప్పారో అది కంటిన్యూ చేస్తాము. ఇంకా దీన్ని 1.1కు తగ్గించడానికి నా వంతు సహకారం మందులే కాకుండా మనం ఈ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇక్కడ ఈ డైట్తోని చాలా అవుతుంది. మళ్ళీ తర్వాత ఇక్కడ యోగా వల్ల కూడా చాలా ప్రభావితం అయినాను. యోగా టీచరు యోగా వల్ల కిడ్నీకి సంబంధించిన వ్యాయామాలు, కిడ్నీ అన్నీ కూడా వాళ్ళు చెప్పారు. దాని ప్రకారం నేను పొద్దున సాయంత్రం యోగా చేస్తూ ఈ మందులు వాడుతున్నాను. డాక్టర్ గుప్తా గారికి మరి ఇక్కడ సిబ్బందికి, డాక్టర్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను.